తిరుపతి పట్టణం అభివృద్ధికి అన్ని ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆయన అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా తిరుపతి పట్టణంపై వచ్చిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అధ్యక్ష, తిరుపతి టౌన్ ప్రజెంట్ పాపులేషన్ 4.5 lakhs అధ్యక్ష. అంతేకాకుండా ఒక 75,000 నుంచి 1,00,000 వరకు ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంది అధ్యక్ష. 30 చదరపు కిలోమీటర్ల ఏరియాలో విస్తరించింది. రోజుకి 54.5 MLDల లిక్విడ్ వేస్ట్ జనరేట్ అవుతుంది అధ్యక్ష. అయితే మొత్తం నెట్వర్క్ 408.41 కిలోమీటర్ల నెట్వర్క్ వేయాల్సింది అధ్యక్ష. అయితే 283.41 కిలోమీటర్ల యూజీడీ నెట్వర్క్ ప్రజెంట్ ఉంది. మరొక 125 కిలోమీటర్ల నెట్వర్క్ని చేయాల్సింది అధ్యక్ష. ఎందుకంటే అనేక విలేజ్లు అవన్నీ మెర్జ్ అయినవి. అయితే ఇందులో ఏదైతే ఆల్రెడీ 1993 నుంచి 95 దాకా ఏదైతే యూజీడీ చేశారో పాత యూజీడీలో 60 కిలోమీటర్ల యూజీడీ నెట్వర్క్ని రీప్లేస్ చేయాల్సింది అధ్యక్ష. అది ఓల్డ్ అయిపోవటం, ఫ్రీక్వెంట్గా అనేక లీకేజీలు రావడంతో అయితే ఈ 125 కిలోమీటర్ల న్యూ నెట్వర్క్ని ప్లస్ 60 కిలోమీటర్లు రీప్లేస్ చేయాలంటే 152.45 కోట్లు కావాలని ఎస్టిమేషన్ చేశారు అధ్యక్ష. అయితే ఏదైతే 60 కిలోమీటర్లు రీప్లేస్ చేయాలో దాంట్లో 7.5 కిలోమీటర్లు ఓల్డ్ నెట్వర్క్ని రీప్లేస్ చేయడానికి ఆల్రెడీ 35 కోట్లతో యాక్చువల్గా ప్రపోజ్ చేసి టెక్నికల్ స్టేజ్లో ఉంది అధ్యక్ష. మార్చి నెలలో దానికి టెండర్ పిలవటం జరుగుతుంది. టెండర్ బిల్స్ ఇమీడియట్గా టేకప్ చేస్తాం. మిగతాది రీప్లేస్మెంట్ కానీ న్యూ కానీ ఫైనాన్షియల్ పరిస్థితిని బట్టి కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి దాని మీద చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు రాష్ట్రం మొత్తం తీసుకుంటే అధ్యక్ష 21,170 కిలోమీటర్ల నెట్వర్క్ చేయాల్సింది అధ్యక్ష. అది పూర్తి చేయాలంటే 24,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది అధ్యక్ష. వర్క్ ఉంది అధ్యక్ష. యూజీడీ ఉంది 3,224. ప్రజెంట్ వరకు 2,860 కిలోమీటర్లు జరుగుతుంది అధ్యక్ష. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఈ యొక్క యూజీడీని చేస్తేనే నిజమైన స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ అనేది అవుతుంది అధ్యక్ష. దానికి అన్ని విధాల ఫైనాన్షియల్ పరిస్థితిని బట్టి ముందుకు పోవడం జరుగుతుంది అధ్యక్ష.